2005లో ఈ యాక్ట్ మనం చేసుకున్నప్పుడు వివాహ బంధంలో ఉన్న వాళ్ళు కాకుండా ఎనీ డొమెస్టిక్ రిలేషన్షిప్ అన్న కాన్సెప్ట్ కి క్లియర్ గా డెఫినేషన్ ఇచ్చారండి ఇలాలో. డొమెస్టిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి? ఏ రకమైన బంధమైనా, రక్త సంబంధం కావచ్చు, ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ బై కన్సాంగ్వినిటీ అంటాం, రక్త సంబంధం కావచ్చు, లేకపోతే కలిసి ఉండటం వలన కావచ్చు, రైట్, కలిసి ఉండటం వల్ల కావచ్చు, లేదంటే ఇప్పుడు మీరన్నట్టు ఈ లివింగ్ రిలేషన్షిప్. నేను చెప్పిన ఇందాక 2022లో కోర్ట్స్ కూడా చాలా చెప్పాయి, లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న వారు కూడా డొమెస్టిక్ రిలేషన్షిప్ లో ఉన్నట్టే, లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న లేడీస్ కూడా ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ని మనము వాళ్ళు యూస్ చేసుకొని వాళ్ళు యాక్ట్ ప్రొవిజన్స్ ని వాళ్ళు దానిని రక్షణగా పొందవచ్చు. లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న మహిళలకు కూడా ఇది వర్తిస్తుంది. ఏ రకంగా కలిసి ఉన్నా సరే అండి, ఏ రకంగా కలిసి ఉన్నా. డొమెస్టిక్ రిలేషన్షిప్ అన్నదానికి చాలా బ్యూటిఫుల్ డెఫినేషన్ ఇచ్చారు. ఇప్పుడు పార్ట్నర్షిప్ అనొచ్చు, ఇట్ కుడ్ బి అ పార్ట్నర్ ఆర్ వి ఆర్ జస్ట్ లివింగ్. అట్లాగా అంటే కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఉండటం మొదలు పెడతారు, ఉండి కొన్ని సంవత్సరాలు అట్లనే కలిసి ఉంటారు, ఇల్లు షేర్ చేసుకుంటూ ఉంటారు, ఇల్లు షేర్ చేసుకుంటూ ఉండి కొన్ని చోట్ల అట్లా కాకుండా ఇప్పుడు మనం హోమోసెక్షువాలిటీ కూడా చూస్తున్నాము. వీటిలలో కూడా ఈ LGBTQs వీళ్ళు లెస్బియన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మీకు ఒకటి తెలుసా, మామూలు ఆడ మగ రిలేషన్షిప్ లో ఉన్న వైలెన్స్ కంటే ఈ హోమోసెక్షువాలిటీలో ఉన్న వైలెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది అని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. వాళ్ళు కూడా ఈ రకమైన వైలెన్స్ కి గురవుతూ ఉంటారు ఆ సంబంధాల్లో ఉన్నప్పుడు. ఫిజికల్ వైలెన్స్ కావచ్చు, తర్వాత సైకలాజికల్ వైలెన్స్ కావచ్చు. అండ్ చెప్తున్నాను కదా, సైకలాజికల్ అబ్యూజ్ అంటే అసలు మీకు ఎట్లా ఉంటుందంటే, గ్యాస్ లైటింగ్ అన్న మాట విన్నారా ఎప్పుడన్నా? సైకాలజీలో గ్యాస్ లైటింగ్ అనేది, గ్యాస్ లైటింగ్ అంటే ఏంటంటే ఈ ఎవరైతే ఈ వైలెన్స్ గురి చేస్తున్నారో, మనం ఇక్కడ ఈ యాక్ట్ లో మగవారి గురించి అనుకుంటున్నాం కాబట్టి, మగవాళ్ళు ఎవరైతే ఆడవాళ్ళని గురి చేస్తున్నారో వాళ్ళు ఏ రకంగా క్రియేట్ చేస్తారంటే, అసలు నేనే తప్పు చేస్తున్నానేమో, ఆడవాళ్ళు ఒక రకమైన ఆలోచనలోకి పడిపోతారు ఏంటంటే, నేనే తప్పు చేస్తున్నానేమో, ఆయనదేమి తప్పు లేదేమో, నేనే మొండిగా వ్యవహరిస్తున్నానేమో, నేనే తప్పు అంటే వాళ్ళే క్వశ్చన్ చేసుకొని, వాళ్ళ కాన్షియన్స్ ని వాళ్లే క్వశ్చన్ చేసుకొని వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం కోల్పోతారు.